సో వర్మ గారు ఇక్కడ యా యా సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే గనక చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్తున్న డైలాగ్ ఆ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు. సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్ గా అంటున్నట్లే కదా, అది కాదనుకోలే, అసలు ఏం చెప్తారు దాని గురించి? డైరెక్ట్ గా అన్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఓకే, దట్ డింట్ వర్కౌట్. ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలమైనప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. అప్పుడు చెప్తే వినలేదు మనం అందరం అంటాం కదా, ఎవరైనా సరే. సో అది దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోర్ట్రే అక్కడ. సో అందరూ ఫిక్షనలే, నేను కూడా ఫిక్షనలే. సో ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కూడా ఫిక్షన్ అనుకోవచ్చా మరి? అందరూ ఫిక్షన్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఎనీథింగ్ ఏదైనా సరే, సినిమా అన్నా మీరు మాట్లాడుకున్నా, మీరు పేపర్లో చూసినా, ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, మీరు నమ్మింది చెప్తారు. ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజం, అది నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల చెప్పాలి కదా, నేను చెప్పలేను కదా. యా, సో ట్రైలర్ ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్నా అని అంటే, దానికి నేను ఇచ్చేది ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చుని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఉడక తాగా. అప్పుడు వాళ్ళతోటి రహస్యాలన్నీ నేను చెప్పించుకుని అవి తీసాను. అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. యా, సో సెలబ్రిటీస్ అంతా కూడా పనోళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా? పనోళ్ళు అందరికీ తెలుస్తుంది మన గురించి, ఎందుకంటే మనం పనోళ్ళని మనుషులుగా చూడం. ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ తిరుగుతూ మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలుసు. అది సో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనోడు చెప్పడానికి ఏమి లేదు ఇంకా. సో ఒక క్వశ్చన్, అయితే ఓవరాల్ గా చూస్తే కనుక మీ ట్రైలర్ లో జగన్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు, కానీ ఎందుకు షర్మిలక్క లేదు? క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో అండి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో. మీరు ఒక 2 hours సినిమాలో ఒక ఆల్మోస్ట్ మీకు 10 సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీని చెప్పడానికి ఆటోమేటిక్గా మీరు మీ స్టోరీ మెయిన్ పాయింట్కి ఏది అవసరం అయితే అదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కొన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. వర్మ గారు